ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణ పోలీస్ స్టేషన్లో ఏసీపీ తిలక్ సమావేశం ఏర్పాటు చేశారు. అప్పటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుపై రాయితో దాడి చేసిన 4 వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. 2022 నవంబర్ 5వ తేదీన బాదుడే బాదుడు అనే కార్యక్రమంలో భాగంగా పట్టణంలో రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షో గాంధీ సెంటర్ వద్దకు వచ్చేసరికి కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు చంద్రబాబుని చంపాలనే ఉద్దేశంతో రాయితో దాడికి పాల్పడ్డారు. అయితే ఈ రాయి పక్కనే ఉన్న చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ కి తగిలి తీవ్ర గాయం కావడంతో మధుసూదన్ రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో 4 ముద్దాయిలను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 2 సెల్ ఫోన్లను సీజ్ చేసి రిమాండ్ నిమిత్తం కోర్టుకు హాజరుపరిచినట్లు ఏసీపీ తిలక్ పేర్కొన్నారు. ఈ ఘటనలో ముద్దాయిగా కన్నెగంటి సజ్జన్ రావు, బెజవాడ కార్తీక్, పరిమి కిషోర్, మార్తా శ్రీను ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రతిపక్ష హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు పోకరాన్ని పట్నం పరచాలని ఉద్దేశంతో ఆ కార్యక్రమాన్ని ఇక్కడ రానియకుండా అడ్డుకోవాలన్న ఉద్దేశంతో వారితో పాటు కొంతమంది అప్పటి ప్రజాప్రతినిధులు వాళ్ళ పార్టీ క్యాడర్తో సమావేశాలు జరిగి అంటే ఈ ప్రోగ్రానికి ఈ ఇన్సిడెంట్కి ముందు వాళ్ళతో ఒక ప్రీ ప్లాన్డ్గా కరెంటు పవర్ సప్లై 6:30 అనేటప్పటికీ పవర్ సప్లై కూడా ఆపడానికి ఒక టీము కూడా ఒక వీళ్ళతో పాటు అజ్ఞానులుగా ఫాలోవర్స్గా ప్రజల్లో మనుషుల్లాగా ప్రజల్లో కలిసిపోయి రాళ్లతోనే ఇంకొక టీమమ్ము ఒకవేళ ఈ రాయి ఇక్కడ మిస్ అయితే ఇంకో చోట కొట్టడానికి ఇంకొక టీంగా అలా